సరే, నీకు ఎలా తోస్తే అలాగే చెయ్యి భూమి. ఆ పాపవి నువ్వేనని తెలిసిన మరుక్షణం నుంచి నా మనసు భావోద్వేగంతో ఊగిసలాడిపోతోంది భూమి. రా భూమి రా అంటూ శారద భూమిని గుండెలపై హత్తుకుంటోంది. అంటే పుడుతూనే నిన్ను కాపాడుకోటానికి నా కొడుకుని పంపించాడనమాట. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు భూమి. అందులో ఏ అనుమానం లేదు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది భూమి. భార్యాభర్తలుగా మీరిద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతుకుతారు భూమి, బ్రతుకుతారు అని శారద ఆనంద బాష్పాల్ని కారుస్తూ భూమిని మరొకసారి గట్టిగా హత్తుకుంటుంది. తర్వాత చెర్రీ బెడ్రూమ్‌లో బెడ్‌పై దర్జాగా కూర్చొని చేతికి మల్లెపూలని చుట్టుకొని ఉంటాడు. "ఏంటి నక్షత్ర వచ్చావా? ఆ! నేను సాంగ్ పెడతాను. నువ్వు డాన్స్ చెయ్యి" అని చెర్రీ అనడంతో, "ఏంటి నేను డాన్స్ చేయాలనా?" అని నక్షత్ర అంటుంది. "ఏంటి నక్షు డార్లింగ్ చెయ్యవా?" అని చెర్రీ అనడంతో, "ఆ! చేస్తాను, చేస్తాను. మీరు సాంగ్ పెట్టండి" అని నక్షత్ర అంటుంది. చెర్రీ అలా రకరకాల సాంగ్సు చాలా పెట్టేసి నక్షత్రకి అలసట తెప్పించేస్తారు. "ఏంటి ఏంటి ఆ రాగమేంటి? ఆ తాళమేంటి?" అని బ్రహ్మానందం డైలాగ్‌ని చెర్రీ చెప్తూ ఉంటాడు. "మీరు అలా మాట్లాడడం ఏమో కానీ నాకైతే చాలా ఆయాసం వచ్చేసిందని" నక్షత్ర అంటుంది. "ఏంటి నా మీదే అరుస్తూ మాట్లాడుతున్నావు ఏంటి?" అని చెర్రీ అంటే, "అబ్బే లేదండి. మీరు సాంగ్ పెట్టండి. నేను మళ్ళీ డాన్స్ చేస్తాను. ఆయాసం వచ్చినా పర్వాలేదని" నక్షత్ర అంటోంది. "సరే కానీ నాకు చాలా అలసట వచ్చింది. నువ్వు డాన్స్ చేసుంటే నేను చూస్తూ కూర్చున్నాను కదా! రా వచ్చి కాళ్ళు నొక్కు నొక్కు వచ్చేసేయ్" అని చెర్రీ చెప్తాడు. "ఆ! ఇదిగో ప్రేమగా మాట్లాడుతూ నొక్కాలి" అని చెర్రీ ఆర్డర్‌లు వేస్తూ ఉంటాడు. "ఏంటండి అలా చూస్తున్నారు?" అని కాళ్ళు నొక్కుతూ నక్షత్ర అడుగుతూ ఉంటే, "చూపులకు కూడా అర్థం ఉంటుంది. నా చూపులేంటో నీకు అర్థం కావటం లేదా?" అని చెర్రీ అంటే, "ఆ! అర్థమవుతోంది. మీరు రొమాంటిక్‌గా చూస్తున్నారు" అని నక్షత్ర అంటుంది. "రా వచ్చి ముద్దు పెట్టు" అని చెర్రీ అంటాడు. "ముద్దా?" అని నక్షత్ర అంటుంది. "ఏంటి అర్థం కావటం లేదా? పెడతావా లేదా?" అని చెర్రీ ఆర్డర్ వేయటంతో నక్షత్ర 2 ముద్దులు బుగ్గన పెడుతుంది. "ఏంటి చప్పగా ఇలా పెడుతున్నావు? నాలో వేడి పుట్టిపోవాలి. సెగలు కక్కాలి. అలా పెట్టాలి" అని చెర్రీ ఆర్డర్ వేస్తూ ఉంటాడు. "ఛీ! పొండి నాకు సిగ్గేస్తోంది" అని నక్షత్ర అంటుంది. "లేదు నువ్వు నాకు పెట్టి తీరాల్సిందే. అది ఎలా ఉండాలంటే నాలో సెగలు కక్కాలి. లైట్స్ ఆఫ్" అని చెర్రీ చెప్పగానే లైట్లు ఆరిపోతాయి. ఇక నక్షత్ర లిప్ కిస్ పెట్టినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. తరువాత భూమి పాల గ్లాస్‌తో గదిలోకి రాగానే అక్కడ గగన్ ఎక్కడా ఉండడు. "అదేంటి బావ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు?" అని భూమి చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే గిటార్ ప్లే చేస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ గిటార్ సౌండ్‌ని బట్టి భూమి వెతుక్కుంటూ బాల్కనీ దగ్గరికి రాగానే అక్కడ గగన్ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ గిటార్ సంగీతాన్ని భూమి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. "సూపర్ బాబా! చాలా బాగా ప్లే చేశావు" అని భూమి చెప్తుంది. "నువ్వెప్పుడొచ్చావు భూమి?" అని గగన్ అడగటంతో, "బావ నీకోసం పాలు తీసుకొచ్చానా? నువ్వు ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంతలో నీ సంగీతం వినిపించింది. అలా మైమర్చిపోయి వింటూ ఉండిపోయాను బావ. ఇవిగో పాలు తీసుకో బావ" అని భూమి ఇస్తుంది. "నీకు గిటార్ వాయించటం కూడా వచ్చని నాకు తెలీదు బావ" అని భూమి అంటే, "నేనేమి అదే పనిగా నేర్చుకోలేదు భూమి. మరి బాధగా ఉన్నప్పుడు, చాలా సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా స్వయంగా నేనే ఇలా వాయిస్తూ ఉంటాను. నేర్చుకున్నాను. బావ ఇప్పుడు ఒక శ్రోతగా నేను నీ పక్కనే ఉన్నాను. నా కోసం నువ్వు ఒకసారి ఒక మంచి సంగీతాన్ని గిటార్ వాయించు బావ" అని భూమి అడగటంతో అలాగేనని గగన్ గిటార్‌ని వాయిస్తూ సాంగ్ పాడుతూ ఉంటాడు. అలా గగన్ పాట పాడి పూర్తి చేసిన వెంటనే భూమి చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ, "సూపర్ బావ సూపర్! అడిగిన వెంటనే నా కోసం పాట పాడావు చూడు ఎంత బాగుందో బావ! నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ భూమి గగన్ నుదుటిపై ముద్దు పెడుతుంది. "నేను నీ కోసం పాడలేదే. యాక్చువల్లీ నీ గురించి కూడా పాడలేదు" అని గగన్ అబద్ధాలు చెప్తూ ఉంటే భూమి చాలా బాధగా వింటూ ఉంటుంది. "యాక్చువల్లీ రేపు పూరి పెళ్లి ఉంది కదా! అందుకోసం నేను ప్రాక్టీసింగ్ చేస్తున్నాను. రేపు పెళ్లిలో నేను అందరి ముందు ఈ పాట పాడితే నువ్విప్పుడు ఎలా క్లాప్స్ కొట్టావో అలాగే అందరూ రేపు క్లాప్స్ కొడతారంటావా?" అని గగన్ చెప్తుంటే, "అంటే ఇప్పుడు నువ్వు పాడింది నా కోసం కాదా?" అని భూమి అంటుంది. "కాదు. నీ కోసం కాదు. ఇంతకీ చెప్పు. నువ్వు నిజం చెప్పు. రేపు పెళ్లిలో ఇలాగే పాడితే నా కోసం క్లాప్స్ కొడతారా లేదా?" అని గగన్ కావాలనే భూమిని ఉడికిస్తూ మాట్లాడుతూ ఉంటే, "ఆ! కొడతారు. బాగా కొడతారంటూ" భూమి క్లాప్స్ కొట్టి కోపంగా వెళ్ళిపోతుంది. తరువాత శివ దొంగగా శరత్చంద్ర వాళ్ళ ఇంట్లోకి గోడ దూకి బిందు నిద్రపోతూ ఉంటే బిందు గది తలుపు కొడుతూ ఉంటాడు.
ఈ సమయంలో ఎవరు వచ్చారంటూ బిందు లేచి తలుపు తీయగానే శివ ఉంటాడు. వెంటనే శివని తన గదిలోకి రానిచ్చి డోర్ గడియ పెట్టేస్తుంది. శివ, ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? మొన్న ఏం జరిగిందో చూసావు కదా, ఎందుకు వచ్చావు అని బిందు అరుస్తూ ఉంటుంది. చూడు బిందు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను చంపేసినా పర్వాలేదు, నీకోసం నేను నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని శివ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావా? నువ్వు చాలా ధైర్యస్తుడు కదా, నేను భయస్తురాలిని కదా, అయినా కూడా ఎందుకు నువ్వు ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు? అయినా నువ్వు మహా ధైర్యవంతుడివి కదా, అందుకే కదా నన్ను కాకుండా ఆ పూరిని కూడా ప్రేమిస్తున్నావు అని బిందు అంటే, ఏం మాట్లాడుతున్నావు బిందు? నేను పూరిని ప్రేమించటం ఏంటి అని నీకెవరు చెప్పారు? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని శివ అంటే, ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఆ పూరియే కాలేజీలో నాతో చెప్పింది అని బిందు చెప్తుంది. అంటే మనం మాట్లాడుకున్నది పూరి వినేసిందా అని శివ అంటే, అవును చూసిందని బిందు అంటుంది. చూడు, అది సంగతి. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, నువ్వు నాతో మాట్లాడావన్న ఉక్రోషంతో పూరి అలా మాట్లాడి ఉంటుంది. నేనేమీ పూరిని ప్రేమించట్లేదు. నేను ఒకరినే ప్రేమిస్తాను. నువ్వు కాకపోతే తన్ని, తను కాకపోతే నిన్ను అని మాట మార్చే వాడిని కాదు. కాలేజీలో నీతో అలా మాట్లాడి ఉండకపోవాల్సింది. అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను క్షమించమని అడగటానికి ఇక్కడికి వచ్చాను. మనం పెళ్లి చేసుకుందాం బిందు అని శివ ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత దూరం ఉందో నీకు కూడా తెలుసు కదా శివ, పైగా నువ్వు భూమి తమ్ముడివి, కాబట్టి మన ఇద్దరికి పెళ్లి జరగటం అంటూ అస్సలు కుదరదు. మేము మా అపూర్వ అత్తయ్య దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాము. అపూర్వ అత్తయ్య ప్రాణాలతో ఉండగా మన పెళ్లి అస్సలు జరగదు. కాబట్టి మనం విడిపోవాల్సిందే. మనం పెళ్లి చేసుకోవటం అంటూ అస్సలు కుదరదు. నువ్వు వెళ్ళిపో శివ, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని బిందు ఏడుస్తూ చెప్తుంది. అయితే ఇదేనా నీ చివరి నిర్ణయం? మనం పెళ్లి చేసుకోవటం అంటూ కుదరదా? మనం విడిపోయి ఉండాల్సిందేనా అని శివ అంటే, అవునని బిందు తేల్చి చెప్పేస్తుంది. అయితే ఇదిగో అంటూ నేను వెళ్తున్నాను అని శివ అక్కడే ఫ్రూట్స్ పక్కన ఒక కత్తి ఉంటే కత్తి తీసుకొని చెయ్యి కట్ చేసుకుంటాడు. శివ, ఏం చేస్తున్నావు అని బిందు విలవిల్లాడిపోతూ శివ దగ్గరికి వస్తుంది. చూడు, నన్ను వదిలేసేయ్. ఇప్పుడు పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్పావు కదా, నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇలాగే చచ్చి పడిపోతాను. నేను కట్టు కూడా కట్టుకోను. నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే అవసరం లేదు. నన్ను వదిలేసేయ్ బిందు, వదిలేసేయ్ అని శివ వెళ్తూ ఉంటే, ఆగు శివ, మా అపూర్వ అత్తయ్య సంబంధం చూస్తే నేను పెళ్లి చేసుకుంటానన్న మాట నిజమే. కానీ నువ్వు నా కోసం చచ్చిపోయేంత ప్రేమ చూపిస్తూ ఉంటే, నీ కోసం నేను చచ్చిపోయేంత ప్రేమ చూపిస్తాను శివ. కానీ నీ క్షేమం కోసమే నేను ఇలా మాట్లాడి వచ్చింది. మా అపూర్వ అత్తయ్య నాకు పెళ్లి చేసిన మరుక్షణం అదే రోజు నేను చచ్చిపోవాలనుకున్నాను శివ. నీ క్షేమం కోసమే నేను దూరం పెట్టాలనుకున్నాను. అంతేకాని నీపై ప్రేమ లేక కాదు అని బిందు హగ్ చేసుకొని శివకి చెప్తూ ఉండటంతో శివ కూడా చాలా సంతోషపడుతూ బిందు మాటల్ని వింటూ ఉంటాడు. అలా బిందు, శివ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని ఒకరు హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక తర్వాత శివ దాక్కుని ఉంటే గోరింటాకు చూసి పెద్ద గోల చేయటంతో శివని కట్టేసి అపూర్వ శివ కళ్ళలో కరెంటు వైర్లని పెడుతూ షాక్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి అపూర్వ చేతులు కర్రతో విరగ్గొట్టి పడేస్తాడు. శివ నా ఇంటికి కాబోయే అల్లుడని గగన్ అప్పుడు అందరి ముందు చెప్పటంతో శివ, బిందు షాకింగ్గా వింటూ ఉంటారు.